హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ బీట్రూట్ హల్వాని తయారు చేయడానికి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా బాదంని, జీడిపప్పుని వేసాను. డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసేసుకున్న తరువాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg వరకు బీట్రూట్ని తీసుకున్నాను. ఈ బీట్రూట్ని ఇలాగ తురుముకొని వేసుకోండి. ఇలా తురుముకొని వేసుకున్న ఈ బీట్రూట్ని నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఈ బీట్రూట్లో మనకి తేమ ఉంటుంది, అలాగే పచ్చివాసన కూడా ఉంటుంది. ఈ పచ్చివాసన తేమ పోవడం కోసం ఇలాగ నెయ్యిలో ఫ్రై చేసుకోండి. అప్పటి వరకు మధ్య మధ్యలో గరిటెతో ఈ విధంగా కలుపుతూ నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనకి ఈ బీట్రూట్లో తేమ ఏమీ లేదు, పూర్తిగా డ్రై అయ్యింది. ఇక్కడ మనకి బీట్రూట్ ఒక 40% వరకు ఉడికింది, ఇంకాస్త ఉడకాల్సి ఉంది. దానికోసం ఇందులోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన చిక్కటి పాలను 250 ml వరకు వేసుకోండి. పాలను వేసేసుకున్న తరువాత గరిటెతో ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బీట్రూట్ ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. అంటే ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి, మనం వేసుకున్న పాలు కూడా పూర్తిగా ఇంకిపోయాయి. ఇక్కడ నాకు బీట్రూట్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా బీట్రూట్ ఉడికిన తరువాత మన టేస్ట్కి సరిపడంతగా పంచదారని ఇందులోకి వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు పంచదారని వేశాను, అంటే 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. తరువాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోవాలి. మనం వేసుకునే ఈ పంచదార అంతా మనకి పూర్తిగా కరగాలి. బీట్రూట్ తీయగానే ఉంటుంది కాబట్టి ఇందులోకి కొద్దిగా పంచదార పడుతుంది, మరీ ఎక్కువగా పంచదార అవసరం లేదు. నేను తీసుకున్న 1/2 kg బీట్రూట్కి 200 గ్రామ్స్ వరకు పంచదారని వేశానండి. మనం వేసుకున్న పంచదార పూర్తిగా కరిగిన తరువాత 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి. అంటే ఈ షుగర్ సిరప్ అంతా బీట్రూట్కి పట్టి మనకి బీట్రూట్ యొక్క కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా అవ్వాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనకి బీట్రూట్ యొక్క కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా అయ్యింది. ఇందాక మనకి కాస్త లిక్విడ్గా ఉన్నింది, ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అయ్యింది. ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకున్న తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగ బీట్రూట్ హల్వాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.